సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. అమరులైన వీర సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బీదర్ రాజశేఖర్. చిలుకబాగుకు ఆనుకునే కట్టడాలు పట్టించుకొని అధికారులు. వరి ధాన్యానికి సంచుల కొరత, ఓ రైతు ఆవేదన. మే 20న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం. సిఐటియు నాయకుడు శ్రీనివాస్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఇటీవల పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అమరులైన వీర సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బీదర్ రాజశేఖర్ రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మరియు మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి దగ్గర రోగులకు, వారి సహాయకులకు బీదర్ రాజశేఖర్, ఆయన కూతురు బీదర్ శ్రావణి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ రక్షణలో ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న మన వీర సైనికులు కొందరు ప్రాణాలు విడిచారని, వారి జ్ఞాపకార్థం వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు. వీర సైనికుల త్యాగాలను దేశం ఎన్నడూ మరవదని, అమరులైన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రోగులకు, రోగుల సహాయకులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీదర్ రాజశేఖర్, ఆయన కూతురు శ్రావణితో పాటు సామాజిక కార్యకర్త నజీర్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధము చేసి అమరులైన వీర జవానుల వాళ్ళ పేరు పైన అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి మనం ఈరోజు ఇంత మంచిగా ఉన్నామంటే వాళ్ళ పుణ్యమే. అందుకని చెప్పి మనకు తోచినంత విధంగా అన్నదానం చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబంకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. अस्सलाम रहमतुल्लाहि वबरकातुहू। बॉर्डर पे जो हमारे नौजवान शहीद हुए, हमारे लिए वो लोग खून बहाकर हमारी हिफाजत के लिए लोग इतना ये करें हमारे वास्ते, तो हम उनका बहुत शुक्रिया अदा करते हैं। उनकी फैमिली को बहुत बहुत हिम्मत देते हैं हम उनके लिए। हम हर चीज़ के लिए हम आधी रात को रेडी है उनकी फैमिली के लिए। और हमारे शेखर मामा आज उनके लिए उनकी दुआ के लिए नाश्ते का इंतज़ाम किए टांडूर गवर्नमेंट हॉस्पिटल MCS 2 जगह भी। और इंशाल्लाह भद्रपागुड़ी में भी फिर 2 दिन में प्रोग्राम रखे अन्नदानम का शेखर मामा की तरफ से। ठीक है भाई, अल्लाह हाफ़िज़। फोटो ఇది ఎంత తీసుకోండి. జాగ్రత్త నాలుగు ఎట్లా తీసుకోపోతావు నువ్వు? అది పెట్టరా, 2 పెట్టరా, మళ్ళీ ఇస్తాను. అది పెట్టరా, మళ్ళీ ఇస్తాను. పెట్టరా, కట్టామీనా పెట్టరా, మా తీసుకోపోయి ఏం లేదు మాకు. పెద్ద పిల్లలు తీసుకోరా. आता है आता है नहीं बाहर ही क्यों जरा ठीक बड़ा चलो हमको चलो बंद कर दे।
అంకుల్ ఆడలో పిల్లగాని మన పిల్లాడు ఇస్తున్నాడు. ఇక కొంచెం అక్కడికి అలా ఇంకో ప్లేట్లో తీసుకో పట్టాలి కావాలంటే ఇంకో ప్లేట్లో తీసుకుంటారు बेटा రెండు చెట్లు పడుకో బిడ్డ. నువ్వేనా అనగలిపోతావు దొరకవుతాం. ఇక संजय इकडे తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలో ఏఎన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా గల కాలనీలో చిలకవాగుకు ఆనుకొని కొందరు ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. అధికారులు నిర్మాణాన్ని పరిశీలించి వెళ్లినట్లు సమాచారం. కానీ అక్రమ ఇంటి నిర్మాణం మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నది. దీంతో కాలనీకి చెందిన ఓ బడా నాయకుడు మధ్యవర్తిగా ఉండి అధికారులకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి నిర్మాణాన్ని సాగించవచ్చు అని సూచించినట్లు వినికిడి. ఓవైపు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చిలకవాగు పనులను ప్రారంభించగా కొందరు మాత్రం ఏది ఏమైతే మాకేంటి, మాకు డబ్బులు ముఖ్యం అంటూ పనిని కొనసాగిస్తున్నారు అని పలువురు అంటున్నారు. చిలకవాగుకు ఆనుకొని చాలా కట్టడాలు ఉన్నాయి. కొనసాగుతున్న చిలకవాగు పనులలో మరి ఆ కట్టడాలను తొలగిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకం. అదే విధంగా కోడంగల్ రోడ్డు మార్గంలో గల బ్రిడ్జ్ పనులు కూడా చురుకుగా కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలో కూడా రోడ్డుకు ఇరువైపులా భారీ మొత్తంలో అక్రమ కట్టడాలు వెలిశాయి. కానీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని వినికిడి.
ప్రతి పార్టీలో ఇదే పరిస్థితి. టీఆర్ఎస్ స్టేట్లో అధికారంలోకి తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలో ఏఎన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా గల కాలనీలో చిలకవాగుకు ఆనుకొని కొందరు ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. అధికారులు నిర్మాణాన్ని పరిశీలించి వెళ్లినట్లు సమాచారం. కానీ అక్రమ ఇంటి నిర్మాణం మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నది. దీంతో కాలనీకి చెందిన ఓ బడా నాయకుడు మధ్యవర్తిగా ఉండి అధికారులకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి నిర్మాణాన్ని సాగించవచ్చు అని సూచించినట్లు వినికిడి. ఓవైపు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చిలకవాగు పనులను ప్రారంభించగా కొందరు మాత్రం ఏది ఏమైతే మాకేంటి, మాకు డబ్బులు ముఖ్యం అంటూ పనిని కొనసాగిస్తున్నారు అని పలువురు అంటున్నారు. చిలకవాగుకు ఆనుకొని చాలా కట్టడాలు ఉన్నాయి. కొనసాగుతున్న చిలకవాగు పనులలో మరి ఆ కట్టడాలను తొలగిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకం. అదే విధంగా కోడంగల్ రోడ్డు మార్గంలో గల బ్రిడ్జ్ పనులు కూడా చురుకుగా కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలో కూడా రోడ్డుకు ఇరువైపులా భారీ మొత్తంలో అక్రమ కట్టడాలు వెలిశాయి. కానీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని వినికిడి. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన ఓ రైతు ఔటర్ రింగ్ రోడ్డులో వరిధాన్యం ఆరబోశారు. ఇటీవల తడిసి ముద్దయిందని మళ్లీ వరిధాన్యాన్ని ఎండకు ఆరబెట్టినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యమని, సంబంధిత అధికారి సంచులు ఇవ్వడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సంచులు లేకపోవడంతో తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు వరిధాన్యాన్ని అమ్ముకుంటున్నానని రైతు తెలిపారు. 2-3 సార్లు పోయినా సంచులు లేవన్నారు. మస్జిద్ బాయ్కి అడిగిన సంచులు ఎప్పుడు వస్తాయంటే ఏం చెప్తలేడు ఆయన. ఈ పొద్దు రేపు అంటున్నారు. 2-3 రోజులు పోయి చూసినా ఏం ఆడ సంచులు లేవు, ఏం లేవు. ఇక ధాన్యం దడిచిపోయి ఉన్నది. ఇక్కడ ఇక ఎండబెట్టి మళ్ళీ అంత ఒక్కతేకేసి తాడుపత్రులు కప్పి పెట్టినాం. లేకుండా అయిపోయింది. అంతారం గ్రామం, తాండూరు మండలం.
నాది 300 బ్యాగులు కావచ్చు. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు శ్రీనివాస్ కోరారు. శుక్రవారం బషీరాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ మే 20వ తేదీన ఉన్న సమ్మె దేశంలో ఉన్న పరిస్థితుల వల్ల జూలై 9వ తేదీన నిర్వహించనున్నట్లు, కానీ మే 20వ తేదీన జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాలలో, డివిజన్ కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు సమ్మెలో పాల్గొనాలని శ్రీనివాస్ కోరారు. కార్మిక చట్టాలన్నీ మారుస్తూ సంఘం పెట్టుకోవడానికి లేకుండా, సమ్మె చేయడానికి లేకుండా, ధర్నా చేయడానికి లేకుండా, వేతనాలు పెంచుమని అడగడానికి హక్కు లేకుండా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలు లేక వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఇప్పటికీ నేటికి ఇన్ని కార్మిక చట్టాలు ఉన్నప్పటికీ వారికి శ్రమ దోపిడీ చేస్తూ కనీస వేతనాలు అమలు చేయకుండా, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించకుండా, ప్రమాద బీమా సౌకర్యం కల్పించకుండా కార్మికులందరితోని ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తూ, అన్యాయంగా వీరి యొక్క శ్రమను దోపిడీ చేస్తూ ఇవ్వవలసిన వేతనాలు అమలు చేయకుండా, ఈరోజు కార్మిక చట్టాల ప్రకారం కార్మిక హక్కులని అమలు చేయకుండా ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ, అదేవిధంగా వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మున్సిపల్ వర్కర్లు కానీ, ఈ దేశంలో స్కీమ్ వర్కర్లు, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం సంపద సృష్టిస్తుంటే, ఈ సమాజానికి బాగు చేస్తుంటే, ఈ సమాజంలో ఉన్నటువంటి పరిశుభ్రత కోసం పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్మికులను పట్టించుకునేటటువంటి పాపన ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏదైతే హామీలను అమలు చేయకుండా గ్రామ పంచాయతీ వర్కర్లకు ఉన్నటువంటి మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.